వెల్కమ్ టు టైమ్స్ న్యూస్. కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో మహిళా సర్పంచ్ అభ్యర్థిగా పెంచుల లావణ్య కిషన్ రావు గెలుపు దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలంటూ కూడా కోరడం జరిగింది. అన్ని వేళలా గ్రామ అభివృద్ధికి సహకరిస్తాను అంటూ కూడా లావణ్య కిషన్ రావు తెలిపారు. నగనూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు పెంచాల లావణ్య. నా భర్త పేరు పెంచాల కిషన్ రావు. రీసెంట్లీ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినారు. నేను ఇక్కడ నగనూరు గ్రామంలో మహిళగా బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను నామినేషన్ వేసినాను. నేను ప్రతి ఇంటికి నామినేషన్ ప్రచారం కొరకు అందరి ఇళ్ళకి వెళ్తున్నాను. నాకు బొట్టు పెట్టి స్వాగతించి లోపల తీసుకొని మీకు కంపల్సరీ మేము వేస్తాము ఓటు. మా ఆదరణ మీకు ఎప్పటికీ ఉంటుంది. ఇది మా అత్తమ్మ మామయ్య అందరూ మాకు తెలుసు. మీది వ్యవసాయ కుటుంబము. రీసెంట్లీ మా బావగారు కూడా మాజీ సర్పంచ్ నేను లక్ష్మణరావు గారు. అప్పుడు కూడా నేను ప్రతి ఇంటికి క్యాన్వాసింగ్కి అందరి ఇళ్ళకి వెళ్ళినాను ప్రచారానికి. అప్పుడు కూడా నాకు చాలా పరిచయమే వాళ్ళందరూ. అప్పుడు కూడా నన్ను చూసి వాళ్ళు అన్నారు, అప్పుడు కూడా వచ్చింది కదా మీ బావగారు అప్పుడు ప్రచారానికి. ఇప్పుడు మహిళ కాబట్టి నేను ఉంటున్నాను, నాకు మీరు సపోర్ట్ చేసి గెలిపియాలని నేను ప్రతి ఒక్కరిని అన్నాను. వాళ్ళకి తప్పకుండా స్వాగతిస్తాం మిమ్మల్ని, కంపల్సరీ నేను గెలిపిస్తాం మిమ్మల్ని. మీరు ఏమి టెన్షన్ పెట్టుకోకండి, మీరు మా ఇంటికి కూడా రావద్దు, మళ్ళీ మేము వేస్తాం మీకు అని అందరూ నన్ను స్వాగతిస్తున్నారు. ఓటు వేసి నగనూరు గ్రామ ప్రజలందరూ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలని మనది అందరికీ. మొదటగా నగనూరు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, వందనాలు. నా పేరు పెంచాల కిషన్ రావు. మా తండ్రి గారి పేరు పెంచాల వెంకట నరసింహరావు. మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. నా భార్య గారి పేరు పెంచాల లావణ్య. మాది మొదటి నుంచి వెళ్ళి వ్యవసాయ కుటుంబము. వ్యవసాయం ప్రజల లోపల, గ్రామం లోపల అందరితోని రాజకీయ కుటుంబం కూడా మారింది. మేము మొదటి నుంచి వెళ్ళి ప్రజల్లో ఉండి, గ్రామంలో ఉండి, గ్రామాన్ని అంటిపెట్టుకొని ప్రతి సమస్యలను మనం ఏవైతే సమస్యలు ఉంటే ఆ సమస్యలలో వాళ్ళకు పాల్గొని వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాము. ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ల లోపల మేము పాల్గొన్నాము. గతంలో 2006లో మా అన్నయ్య గారు అయినటువంటి పెంచాల లక్ష్మణరావు గారు సర్పంచ్గా 5 years టర్మ్ చేశారు. ఆ టర్మ్ లోపల చాలా అభివృద్ధి కార్యక్రమాలు అంతకుముందు జరగనటువంటి, ఎన్నడూ లేనటువంటి, అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఉన్నదానికంటే ఎక్కువ చేశారు. వారికి ఉన్నటువంటి పరిచయాలతోని, రాజకీయ నాయకులతోని. ఆ క్రమంలో వారితో నుండి కూడా నేను ఎప్పటికీ తోడ్పాటు ఉండి బ్యాక్గ్రౌండ్లో ప్రజలకు మాకున్నటువంటి సత్సంబంధాలతో చాలా వర్క్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ అప్పుడున్నమాట చూస్తే అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ తర్వాత ఎక్కడ జరగలేదు. మరియు తన హయాంలోనే, తన సర్పంచ్ ఉన్న హయాంలోనే దాదాపుగా 300 నుంచి 400 ఇందిరమ్మ ఇండ్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. మండలంలో ఏ గ్రామంలో లేనటువంటి రికార్డు ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగింది. మరియు పెన్షన్స్ కానీ, ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాంట్లో మా తోడ్పాటు కూడా, మా సహకారం కూడా ఉన్నది. అదే క్రమం లోపల దాని తర్వాత కూడా మేము ఎప్పటికీ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. మేము గ్రామంలో ఉంటున్నాము. మాకు గ్రామం లోపల 2 గృహాలు ఉన్నాయి. వ్యవసాయం ఉన్నది. వ్యవసాయం ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంటున్నాము. గ్రామం లోపల వ్యవసాయం అంటే ఇప్పటికీ నేను ఒక ఉద్యోగి అయినా కూడా, ఈ మధ్యనే మొన్న మేలో నేను సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసి. అయినప్పటికీ నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా, ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి నేను గ్రామాన్ని అంటిపెట్టుకున్న ప్రజలతోనే మమేకమైన ప్రతి సేవా కార్యక్రమంలో వాళ్ళ వాళ్ళ కష్టాలలో తోడుండి నేను ఎప్పటికీ ముందు నడిచాను. అందుకే నాకు ప్రజలు, నా భార్య కూడా వారి సహకారంతో చాలా మట్టుకు అందరికీ పరిచయస్తురాలే. గతంలో గెలిచినప్పుడు కూడా మా కుటుంబ సభ్యులందరి సహకారంతోనే మా అన్నయ్య గారు గెలిచారు. అప్పుడు వారు తిరిగినటువంటి అనుభవం ఉన్నది ఇప్పుడు నా భార్య గారికి. సో ఆ పరిచయంతోనే ఇప్పుడు లావణ్య గారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ పరిచయంతోనే తనకు మంచి ఆదరణ లభిస్తున్నది. నేను కూడా వెంబడి ఉంటున్నాను. చాలా సమస్యలు గ్రామం లోపల, చాలా సమస్యలు జియోగ్రఫికల్గా ఈ గ్రామం చాలా పెద్దది. దాదాపు 7000 శిఖం ఉంటుంది. మంచి చరిత్ర, ఒక హిస్టారికల్ చరిత్ర ఉన్నది దీనికి. నగనూరు అంటే నన్నూరు గుట్టలు అని చెప్పి, 400 గుట్టలు అని చెప్పి ఒకటి ఉన్నది. ఈ చరిత్ర గల ఈ గ్రామం లోపల సమస్యలు బాగా ఉన్నాయి.
సమస్యలు ఎప్పటికి ఉన్నప్పుడు కూడా అత్యవసర సమస్యలు, మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఇంకా వృద్ధులకు పెన్షన్లు అది ఉన్నది. చాలా మటుకు మెయిన్గా మన హరిజన సోదరుల హరిజన కుటుంబాలను చూస్తే మాత్రం ఇప్పటికీ దయానందమైనటువంటి దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ. వారికి అందరికీ తోడ్పాటుగా ఉండి మేము ఎప్పటికీ ముందుగా ఉంటున్నాము. నా భార్య కనుక నగనూరు గ్రామస్తులు ఆదరించినట్టయితే మేము వారెంబడి ఉండి నేను ప్రతి ఒక్క సమస్యను నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్తో పరంగా కానీ ఏ రకంగా కానీ ఇంకా ఇతర సమస్యలు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా నేను ఎప్పటికీ పాల్గొంటూనే ఉంటా. ప్రతి దాంట్లో కూడా నేను ఏ బాధ వచ్చినా, వాళ్ళకి సంతోషం వచ్చినా, ఏది వచ్చినా కూడా పాల్గొని అందరికీ సుపరిచయ చేస్తున్నాను. మాది రాజకీయ కుటుంబం, వ్యవసాయ కుటుంబం. సో నేను ప్రజల లోపల మాకు ఆదరణ ఉన్నది. మీరు కూడా ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అదే క్రమం లోపల ఇప్పుడు నా భార్యగా కూడా మహిళ వచ్చింది కాబట్టి ఆమె కూడా ఒక సేవకురాలే. ఆమె సేవ కూడా వాళ్ళందరికీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు అదే క్రమం లోపల చాలామంది ఆదరిస్తున్నారు. మంచి స్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఇక రాజకీయం లోపల కొన్ని ఈ ఎలక్షన్స్ అనగా కొన్ని ఉంటాయి, దానికి సంబంధం లేదు. ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది. గెలిచిన తర్వాత ప్రతి సమస్యను, ప్రతి అభివృద్ధి కొరకు పాల్పడి నేను 24 గంటలు ఇక్కడనే ఉండి, మేము అందరం ఇక్కడనే ఉండి మేము సేవ చేస్తామని అటువంటి హామీ ఇస్తూ అందరు ఇప్పుడు కత్తెర గుర్తు మాకు కేటాయించారు. ఈ బ్యాలెట్ లోపల 2వ నంబరు. ఆ కత్తెర గుర్తుపై ఓటు వేసి గ్రామస్తులందరూ మాకు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ను మేము వేడుకుంటూ నమస్కారం తెలియజేస్తూ మద్దతు ఇవ్వాలని చెప్పి వేడుకుంటాం. నమస్తే, నా పేరు పెంచాల మనీషా. నగ్నూర్ ప్రజలందరికీ నా నమస్కారాలు. మొదటిగా మా అమ్మగారైన పెంచాల లావణ్య గారు బీసీ మహిళ వచ్చిన నేపథ్యంలో మా అమ్మగారైన పెంచాల లావణ్య గారు నగ్నూరు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. మా అమ్మగారితో నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతున్నది. మాకు మొదటి నుంచి సేవా కుటుంబం అవడం వలన మాకు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తున్నది. అలాగే మేము కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్యలు ఏమున్నాయి, కష్టాలు ఏమున్నాయి, వ్యక్తిగతంగా అయినా వాళ్ళ వాడపరంగా అయినా ఏమున్నా తెలుసుకొని ఎలా దీన్ని సాల్వ్ చేయగలము ఎట్లా అనేది డిస్కస్ చేయడం జరుగుతున్నది. అండ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాకు కత్తెర గుర్తు రావడం జరిగినది, 2వ నెంబరు. నగ్నూర్ ప్రజలందరి ఆదరణ మాతోని ఉండి కత్తెర గుర్తుకి ఓటు వేసి మా అమ్మగారిని గెలిపిస్తారన్న నమ్మకం మాకున్నది. గెలిపించాలని మనవి. ధన్యవాదాలు.